ఎస్ఎస్సి ప్రేక్షకులందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఒక పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ జర్నీ అంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నో మలుపులు ఉంటాయి, ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. అండ్ పత్రిజీ గారు వారికి ఎన్నో అనుభవాలు నేర్పించి ఉంటారు అండ్ ఎన్నో పాఠాలు నేర్పించి ఉంటారు. అండ్ పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ కోసమే పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ప్రచారాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగమే ఈ స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం. సో ఈరోజు మనతో స్పిరిచువల్ జర్నీని పంచుకోవడానికి మనతో ఉన్నారు రామాంజనేయులు గారు. వారిని అడిగి వారి స్పిరిచువల్ జర్నీ ఎలా సాగింది, ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ మీ పరిచయం చేసుకోండి. మేడం నా పేరు రామాంజనేయులు. మాది దోర్నాల దగ్గర ఎడవల్లి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నాను మేడం. ఇక్కడే ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉంటున్నాను మేడం. నేను నా వృత్తి పట్ల నేను ఒక ఆర్మీ జవాన్గా పనిచేశాను మేడం. ఓకే. అయితే ఆర్మీలో సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు ధ్యానం అనేది ఇంతకుముందు అసలు తెలియదు మేడం. సో మరి మీ స్పిరిచువల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? స్పిరిచువల్ జర్నీ మేడం, ఇంతకుముందు నేను మామూలుగా కాసిరెడ్డి నాయన జీవిత చరిత్ర, ఇట్లా జిల్లెలమూడి అమ్మవారి జీవిత చరిత్ర ఇట్లాంటివి చదివేవాడిని మేడం. అలా చూస్తూ ఒకసారి పిఎంసి నుంచి ఒక లింక్ వచ్చింది మేడం. అది కరెక్ట్ కరోనా టైంలో మేడం. నాది లీవ్ అయిపోయి కాశ్మీర్లో అప్పుడు చేస్తున్నాను జాబ్, శ్రీనగర్ పైన కుప్పవాడలో. అక్కడ క్వారంటైన్లో ఉంచారనమాట ఒక 7 days. ఆ క్వారంటైన్ టైంలో మొబైల్ చూస్తూ ఇట్లా పిఎంసి ఒక లింక్ వచ్చింది. అది చూడటం వల్ల ఇక ఆ వీడియో వచ్చేసి వాళ్ళ మాటలు, పిరమిడ్ మాస్టర్స్ యొక్క మాటలు చాలా ఆకర్షించినాయి మేడం నా మనసుకి. ఆకర్షించడం వల్ల ఒకే ఒక్క పాయింట్ తోటి నిజంగా నా మనసు అనేది కరిగిపోయింది మేడం. ఓకే. ఎట్లా అంటే, పిల్లలు దేవుళ్ళతో సమానం, పిల్లలను నువ్వు ఎందుకు కొడుతున్నావు, అసలు పిల్లలను కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం ఒక ఎపిసోడ్లో చేశారు మేడం. ఆ ఎపిసోడ్ చూశాను మేడం. అది చూసే ఆ వీడియోనే నా జీవితాన్ని మార్చేసింది మేడం. నిజంగా. సో మరి ధ్యానంలోకి ఎట్లా వచ్చారు? ధ్యానంలోకి ఇంకా ఆ వీడియో చూడటం వల్లే మేడం. అంటే ఇట్లా రాజ్యలక్ష్మి మేడం వీడియో చూశాను, తర్వాత ఇంకా సెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో. ఇంకా మాస్టర్స్, వేరే మాస్టరు మన చీమకుర్తి ఒక మేడం వీడియో చూశాను, పద్మా మేడంది. ఆ మేడం ఆనంద్ సారు వీడియో ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. ఆ వీడియో చూశాను. దాంట్లో కూడా సారు షేక్ హ్యాండ్ తీసుకోవాలని ఉంది, నా గత జన్మ చూసుకున్నాను, నేను శూన్యస్థితిలో ఉన్నప్పుడు శివలింగం మీద నా ఆత్మ ఉంది అని ఇలా చెప్పుకొచ్చిందనమాట. అలా చెప్పినప్పుడు ఇదేదో బాగుంది స్పిరిచువల్, అంటే ఆ మేడం గురించి తన ఇన్నర్లో నుంచి అన్నీ తెలుసుకుంటుంది అనేది అనిపించింది మేడం. అప్పటి నుంచి మనం కూడా చేస్తే బాగుంటుంది, చెయ్యాలి. తర్వాత ఇంకా ప్రతి ఒక్కళ్ళు పత్రిసారితో షేక్ హ్యాండ్ తీసుకున్నా చాలు అనేవాళ్ళు. కానీ అసలు పత్రిసారి ఎవరు? అందరూ పత్రిసారి అంటున్నాడు. అంటే వీళ్ళకంటే ఇంకా గొప్ప మాస్టర్ ఉన్నారా అని సెట్ చేశాను. పత్రిసారు చూడగా ఒక వీడియో చూశాను, 2 వీడియోలు చూశాను. ఈయనే పత్రిసారు కింద పేరు పడుతుంటుంది, కానీ 10 మంది ఉంటారు. వాళ్ళల్లో ఎవరు అని పత్రిసారు తెలియదు కదా మేడం. పత్రిసారు అని కొట్టేసరికి పత్రిసారు వీడియోలు వస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఈయనే పత్రిసారు అని ఇంకప్పుడు చూడడం జరిగింది. సారు యొక్క ప్రబోధాలు వినడం జరిగింది మేడం. అవి వినడం వల్ల ఇంకా బాగా అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేస్తారు, ధ్యానం చేయడం వల్ల అసలు దీంట్లో ఎంత డెప్త్ ఉంది, మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటి దీంట్లో అనేది క్లారిటీగా బాగా అర్థమైపోయింది మేడం. ఓకే సార్, బాగుంది. అంటే మీరు ఆర్మీ అన్నారు, కాశ్మీర్లో ఉన్నానన్నారు. సో ఆర్మీ అంటేనే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, మీకంటూ బయటకు వెళ్ళాల్సిన టైం ఉంటుంది, కొన్నిసార్లు యుద్ధం చేయాల్సిన టైం కూడా ఉంటుంది. సో అట్లాంటి టైంలో మీరు ఈ ధ్యానానికి ఎట్లా స్పెండ్ చేసేవాళ్ళు? ధ్యానంకి మేడం యాక్చువల్లీ అప్పటికి నా సర్వీస్ మేడం 17.5 years సర్వీస్ అయిపోయింది మేడం. 20 years సర్వీస్ అయితే 17.5 years సర్వీస్ అయిపోయేసరికి కొంచెం సీనియర్ అయిపోయాను. నాకు రాత్రిపూట డ్యూటీలు వేయరు, నేను ప్రమోషన్ తీసుకోలేదు, అయినా నాకు డ్యూటీలు వేయరు అనమాట. ఆ టైంలో రాత్రిపూట ఎక్కువ ధ్యానంకి నేను టైం స్పెండ్ చేసేవాడిని మేడం. పగలు ఎంత మామూలుగా నా డ్యూటీలు ఉన్నా కూడా, కానీ రాత్రిపూట మాత్రము తెల్లవారుజాము 3 గంటలకు లేచి 6 గంటల వరకు చలి ఉన్నా కూడా దేవుని గుళ్ళోకి వెళ్ళి అక్కడ చేసేవాడిని కొద్ది రోజులు. నవరాత్రులు అంటే 9 రోజులు ఆ గుళ్ళోనే పడుకొని అక్కడే 3 గంటలకు లేచి స్లీపింగ్ బ్యాగ్ కప్పుకొని
చలికి, కానీ శ్వాసను గమనిస్తూ కూర్చునేవాడిని. అలా సాధన చేస్తూ మళ్ళీ కొద్ది రోజులు క్లైమేట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా మేడం, ఆ శీతాకాలం మారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మామూలుగా బెడ్లో కూర్చొని అక్కడే శ్వాసను గమనిస్తూ ఒక మ్యూజిక్ పెట్టుకొని స్టార్ట్ చేశాను మేడం స్టార్టింగ్లో. అలా బాగా శూన్య స్థితిలో కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. నాకు అదేనేమో ఇప్పుడు బాగా వైబ్రేషన్స్ అందుతున్నాయంటే, ఆ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నానంటే నాకు అప్పుడు కుదిరిన సిట్టింగే మేడం. అలా తీసుకోవడం వల్ల ఇంకా మా ఇంట్లో వాళ్ళకు, ఫ్యామిలీకి, మేడంకు చెప్పాను. ఓకే, కాశ్మీర్ నుండే ఉండే అక్కడ నేను సాధన చేస్తూ ఇది చాలా బాగుంది అని చెప్పి వీళ్ళకు లింక్ పంపించాను. పిఎంసి వీడియో చూడండి, యూట్యూబ్లో చూడండి అని చెప్పి మేడంకు చెప్పాను, పిల్లలకు చెప్పాను. వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు అలవాటు చేసుకోవడం జరిగింది మేడం. ఆ తర్వాత మా అమ్మ మా నాన్నలకు కూడా చెప్పేవాడిని. మా అమ్మ మా నాన్నలకు చెప్తే వాళ్ళు మేము పొద్దున్నేస్తే పొలం పని చేసుకునే వాళ్ళము, మాకేడ కుదురుతుంది అనేవాళ్ళు. అయినా నేను చెప్పే మాటలు బాగా ఆకర్షించారనమాట. ధ్యానంలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి మీ అనుభవాలతో, నా అనుభవాలతో చెప్పానన్నమాట. అప్పుడు వాళ్ళు కూర్చొని ట్రై చేశారు. ట్రై చేస్తే ఓహో ఇదేదో బాగుంది, ఇంకా ధ్యానం చేస్తే ధ్యానం సర్వరోగ నివారణి అనేది పత్రి సార్ కొటేషన్ ఇచ్చాడు కదా, సారు శోధన చేసే మనకు ఆ మెసేజ్ ఇచ్చింది, లేకపోతే ఊరికి ఇవ్వరు కదా మేడం. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి అని చెప్పే పాయింట్లు మా నాన్న కూడా చెప్పేవాడిని మేడం. అలా చెప్పగా కొన్ని మాటలు నేను యూట్యూబ్లో విని నా అమ్మ నాన్నలకు చెప్పేవాడిని. అలా ఆ మాటలు ఆకర్షించి ధ్యానం అంటే ఇలా చేయాలి, దీనికి ఏం నియమ నిబంధనలు ఏం లేవు, ఏ స్తోత్రము, నామము, రూపము తలుచుకోని అవసరం లేదు, ఊరిక హాయిగా మన స్థిర సుఖాసనంలో కూర్చొని మన శ్వాసను గమనించుకుంటూ కూర్చుంటే చాలు అని చెప్పాను మేడం. హాయిగా మీకు ఎలా వీలు కుదురుతో అలా కూర్చోండి హాయిగా, 2 కాళ్ళు క్రాస్ చేసుకొని, 2 చేతులు వేలు పెట్టుకొని, 2 కళ్ళు మూసుకొని ముక్కులోని శ్వాసను గమనించండి అని చెప్పారు. అలా వాళ్ళు ఫాలో అయ్యారు మేడం. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు మేడం. ఓకే, మరి ఫ్యామిలీ అంతా ధ్యాన కుటుంబం అయింది. సో మరి శాకాహారులుగా మీరు మీ ఫ్యామిలీ అంతా ఎప్పుడు మారారు? 2021 ఆగస్టులో రావడం జరిగింది మేడం. 2022లో పత్రి సార్ బాడీ వికెట్ చేశారు. ఓకే, సో అసలు పత్రి సార్ని చూసారా మీరు? పత్రి సార్ను అసలు చూడలేదు మేడం, ఫిజికల్గా అయితే చూడలే. సో ఆయన ఏదైనా ఇన్నర్ మెసేజ్ ఇవ్వడం, లేదంటే మీకు ఇంటిమేషన్స్ ఇవ్వడం, మాస్టర్ ట్రావెలింగ్ ఇట్లాంటివి ఏమైనా చేశారా? అలా ఏం రాలేదు కానీ మేడం, కాకపోతే నాకు ఏదన్నా ఒక పని కావాలంటే నాకు ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చొని ఆ పని స్టార్ట్ చేశానంటే ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతూ ఉంటాను మేడం. ఇంకా దానికి అడ్డంకులు, రుకౌట్ ఏమి ఉండదు మేడం. అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది ఈ ధ్యానం చేయడం వల్ల. కాబట్టి ఇంకా ధ్యానాన్ని నేర్పిన గురువుని తలుచుకుంటూ ఏ పని చేసినా కూడా నా ఎంట ఉండి నడిపిస్తున్నాడు నా గురువు అనుకొని నేను బాగా పత్రి సార్నే నమ్ముకున్నాను మేడం. అప్పటి నుంచి ఇంకా గుడికి వెళ్ళినా కూడా, మిలిటరీలో ఒక పీరియడ్ అంటే ఆ పీరియడ్ అనేది పాటించాలి, కానీ అక్కడికి వెళ్ళినా కూడా నా ధ్యానం నేను చేసుకునేవాడిని. సో మరి ఇప్పటికీ మిలిటరీ జాబ్ చేస్తున్నారా? సో మరి ఈ శాకాహారం ధ్యానం అనేది మీ జాబ్కి ఎట్లా ఉపయోగపడింది? అక్కడ మేడం నేను ధ్యానం చేస్తున్నప్పటికీ నా ధ్యానానికి ఎప్పుడు అడ్డుపడలేదు మేడం. మిలిటరీ జాబ్ అనేది నా సాధన నేను చేస్తూనే ఉన్నాను మేడం. తర్వాత నాకు ఈ ధ్యానం చెప్పడం, నేను చెప్తే ఎవరైతే వింటారో వాళ్ళకు చెప్తూనే ఉన్నాను మేడం. అలా చెప్పడం వల్ల కూడా ఒక 2-3 మారారు మేడం. ఇప్పుడు లీవ్ వచ్చినా కూడా నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా జూమ్ సెషన్లో పాల్గొనడము, వాళ్ళ ఫ్యామిలీ మారడము, వాళ్ళ అమ్మ మారడము, ఆ పిల్లోడికి అంటే కేవలం అంటే పూర్తిగా శాకాహారిగా మారిండ్రు. ఒక మాంసం తినేవాళ్ళు శాకాహారిగా మారిండ్రు ఫస్ట్, తర్వాత ధ్యానం చేస్తున్నారు. మాకు సంతోషం అనిపించింది మేడం. లాస్ట్ టైం మా ఫ్యామిలీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర బుక్ ఉంటే మేము చెప్పే మాటలు చాలా ఆకర్షించారు. అసలు మాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు దొరకలేదు అని వాళ్ళు ఎంతో ఆప్యాయతగా, వాళ్ళు మేము వెళ్ళేసరికి భోజనం రెడీ చేసి పెట్టి, తర్వాత మేము తీసుకెళ్ళిన పుస్తకాలు, ఎక్కడికి జర్నీ చేసినా కూడా బస్సులో జర్నీ చేస్తున్నామంటే పత్రిసారి పుస్తకాలు చదువుకుంటూ పోవాల్సిందే. తులసి దళం అని పుస్తకం ఉండేది మేడం. అది నేను అక్కడ వెళ్ళి ఇలాంటి బుక్కులు చదవండి మీరు, యోగులు రాసిన పుస్తకాలు అని చెప్పేసరికి, ఆ పుస్తకం చూపించేసరికి పత్రిసారి ఫోటో చూస్తుంగానే ఈ బుక్ నాకు కావాలని చెప్పి అడిగింది ఆమె. అనేసరికి ఒక పక్క నాకు మనసులో ఈ బుద్ధి కావట్లే, ఎందుకంటే అది పూర్తి చేయాలి నేను చదవడం.
ఓకే. కానీ సరే ఈమె అడక్కడక్క అడిగింది ఒక పెద్ద ఆవిడ. ఆమె ఒక మాంసం తింటూ శాకాహారిగా మారటము, అందులో ధ్యానం చేయటం అంటూ వాళ్ళు ధ్యానం చేస్తే మనకు అంతకంటే ఏం కావాలి? ఆ బుక్ కావాలంటే మళ్ళీ నేను ఇంకోటి కొనుక్కోవచ్చు. వాళ్ళకు ధ్యానం పరిచయం కొత్త కాబట్టి బుక్ హ్యాపీగా ఇచ్చేసాను మేడం. ఓకే. సో మరి ఇప్పటికీ జాబ్ చేస్తున్నారా మీరు? లేదు మేడం, జనవరి 31, 2024లో రిటైర్మెంట్ అయ్యాను మేడం. ఓకే. ఇంకా ఇప్పుడు దీనికంటే ముందు మేడం నాకు ఒక ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చాక నా పరిస్థితి ఒకసారి చెప్పుకోవాలి మేడం. చెప్పండి. ధ్యానంలోకి రాకముందు మేడం నాలో చాలా కోపము, ఆవేశం ఉండేది. పిల్లలను ఎట్లా పడితే అట్లా కొట్టేవాడిని మేడం. ఓకే. ఇది దెబ్బ తగులుతుందా లేదా అంటే ఇంకా చెయ్యి లేపానంటే బాగా ఫోర్స్తో కొడతాను మేడం. అలా కొట్టేవాడిని. వాళ్ళకి అసలు ఎక్కడ దెబ్బ తగులుతుందో, తగలరాని చోట దెబ్బ తగిలితే వాళ్ళకు అని తర్వాత బాధపడేవాడిని కొట్టినాక. కానీ నా పిల్లలు సరిగా చదవట్లేదనే స్వార్థంతో వాళ్ళని కొట్టేవాడిని. ఓకే. తర్వాత ఇల్లు కట్టించిన కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడు ఇల్లు కట్టించిన తర్వాత మేము తిరుపతి వెళ్ళాం మేడం. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫ్యామిలీ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల నా మనసు సహించేది కాదు. అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వల్లనే నేను పెద్దగా ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళను తిడుతూ వాళ్ళను బాగా హింస పెట్టాను. హింస పెట్టి ఇంకా నేను ఏడ్చుకున్నా, వాళ్ళు ఏడ్చుకున్నా. నిజంగా సాక్షాత్ ఆ తిరుమలయ వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాం మేడం. భగవంతుడా, మరి నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది? నేను కోపంలో ఇన్ని మాటలు అనేసా, మరి నా కోపం ఎలా తగ్గాలి అని వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తుగా చెప్పుకున్నాను మేడం. సో మరి ఆఫ్టర్ మెడిటేషన్ మీ లైఫ్ ఎట్లా చేంజ్ అయింది? అంటే ఇది ఇంకా పూర్తి కాలేదు మేడం. ఇట్లా ఆ ధ్యానానికి రాకముందు మేడం నేను లీవ్ వస్తున్నా కూడా ఇంటి దగ్గర పిల్లలు భయపడేవాళ్ళు, మా ఫ్యామిలీ భయపడేది. వస్తే ఇంకా మమ్మల్ని కొడతాడు. ప్రేమ అయితే ఉంటుంది. ఏ తల్లిదండ్రి మీద పిల్లలకు ప్రేమ లేకుండా ఉంటుంది మేడం. ఎంత కొట్టినా కూడా మళ్ళీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అది తల్లిదండ్రి పిల్లలకున్న అనుబంధం కాబట్టి ఎంత కొట్టినా కానీ వచ్చి పక్కన కూర్చుంటారు. కానీ మన పిల్లలను మనము దగ్గరికి చేర్చుకోకపోతే ఎవరు చూస్తారు వాళ్ళను? పక్కన వాళ్ళు చెప్పరు మీరు ఎందుకు కొడుతున్నారు పిల్లలని. కాబట్టి అది గ్రహించుకోలేక పిల్లల్ని అలా కొట్టేవాడిని. అలా కొట్టిన తర్వాత కొట్టినా మళ్ళీ తర్వాత బాధపడేవాడిని. ఒక సైడు మా నాన్నోళ్ళు వాళ్ళు బాధపడేవాళ్ళు, వీడు ఇంటికి వస్తున్నాడు, లీవ్ వస్తున్నాడు, వస్తే ఏం గొడవ పెట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు బాధపడేవాళ్ళు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేడం నా మాటలలో మార్పు వచ్చిందో ఇంకప్పుడు చాలా మార్పు వచ్చింది ధ్యానంలో. ఆ మార్పును చూసే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఈ ధ్యానంలోకి కూడా రావడం జరిగింది మేడం. కోపం అంతా తగ్గిపోయింది, కోపం తగ్గింది, ఆవేశం తగ్గింది. అసలు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము. కొన్ని వీడియోలలో మేడం నేను చూశాను, రాక్షసత్వంతో కూడిన మనుషులు ఇలా ఉంటారు, దైవత్వం కూడిన మనుషులు ఇలా ఉంటారు అని. మా పెదనాయన కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు, మురళి అని చెప్పేసి. అతను మాట్లాడుతూ ఉంటే మేడం 10 మంది వచ్చి కూర్చుంటారు. నేను మాట్లాడితే ఒక్క మనిషి కూడా ఉండడు. అది నాకు అతనికి ఉండే తేడా. కానీ ఇప్పుడు అతను మాట్లాడుతున్నా వచ్చి కూర్చుంటారు, కానీ నేను మాట్లాడినా కానీ వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు నా మాట తీరు మారింది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నేను చెప్పే మాటలు సత్య మార్గంతో ఎంతోమంది మాస్టర్ల ద్వారా విన్న మాటలు నేను చెప్పేసరికి ఆ మాటల ద్వారా ఆకర్షించి వచ్చి కూర్చొని వినగలుగుతున్నారు. కాబట్టి ఓకే, మరి నాలో నేను చెక్ చేసుకున్నా. అప్పుడు ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు నా మాటలు ఎలా ఉన్నాయి, ధ్యానంలోకి వచ్చాక ఎలా ఉన్నాయి నా మాటలు అనేది చెక్ చేసుకున్నా మేడం. కాబట్టి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎప్పుడు ఆనందమే. ఇంకోటి, ధ్యానంలోకి రాకముందు మా పిల్లల్ని, ఫ్యామిలీని నెలకు కనీసం 2 సార్లు 3 సార్లు హాస్పిటల్ తిప్పేవాడిని. నెలకు 2 సార్లు 3 సార్లు నేను డ్యూటీలో ఉన్నా, ఇంటికి వచ్చినా, ఫ్యామిలీకి బాగాలేదంటే ఫ్యామిలీకి బాగుండేసరికి మళ్ళీ పిల్లలకి ఏదో ఒకటి, పిల్లలకు బాగుందంటే మళ్ళీ ఫ్యామిలీకి ఏదో ఒకటి. ఫ్యామిలీకి థైరాయిడ్ ఉంది, మైగ్రేన్ తలనొప్పి ఉంది, తర్వాత గర్భసంచి ప్రాబ్లం అని, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా మేడం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎట్లా పోయినాయో ఇంకా హాస్పిటల్ పోయేదే లేదు మేడం. ఈ నో డాక్టర్ నో మెడిసిన్ ఇప్పుడు 2.5 years అవుతుంది మేడం. అసలు ఇంకా హాస్పిటల్ అనేది లేదు. ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేడం ఇంకా ఈ కోపము, ఆవేశము ఇట్లాంటివన్నీ తగ్గినాయి మేడం. తగ్గిన తర్వాత ఇంకా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది మేడం. సరే, ఇది ఇలా మనకు మాత్రం తెలుసుకుంటే సరిపోదు,
ఇంకా నేను అక్కడ డ్యూటీలో ఉన్నా కూడా మేడం సర్వీస్ అయితే కంటిన్యూ నాది నడుస్తూ ఉంది. నాకు ధ్యాన కేంద్రం మాస్టర్స్ చెప్పే క్లాసులు వినటం ఎక్కడికి పోవడానికి వీలు కుదరదు. వస్తే 1 month లీవ్ వస్తాను, వచ్చి మళ్ళీ అక్కడ ఇక్కడ 3 days 5 days స్పెండ్ చేయాలంటే అంత టైం కేటాయించలేదు మేడం. కానీ తటవర్తి రాఘవరావు సార్ వాళ్ళు ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో అక్కడ భీమవరంలో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మేడం. అది కనుక్కున్నా. అంటే అక్కడ ఉంటూ కూడా ఫస్ట్ తటవర్తి రాఘవరావు సార్తో మాట్లాడాను నేను. మాట్లాడి బుక్స్ తెప్పించుకున్నాను. ఒక 22, 24 బుక్స్ 1800 కడితే వాళ్ళు పంపించారు. ఆ బుక్స్ చదువుకుంటూ ఇంకా తటవర్తి రాఘవరావు సార్ వాళ్ళ జూమ్ సెషన్లు కూడా కొద్ది రోజులు పాల్గొన్నాము. ఇంకా క్లాసులు కూడా జరుగుతున్నాయి కదా మేడం. ఆ క్లాసులు కూడా అక్కడ భీమవరం నేను డ్యూటీలో ఉన్నా కూడా వీళ్ళకు ఫ్యామిలీ పిల్లలతోటి ఎవరినొకరిని తోడు చేసి పంపించేవాడిని మేడం. ఓకే, మీ వరకు బాగుంది. మరి ఫ్యామిలీ మెంబర్స్కి మీరు అక్కడ నుంచి గైడ్ చేశాను అని చెప్పారు. మరి ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? పిల్లలది కానీ లేకపోతే మీ వైఫ్ కానీ ధ్యానంలోకి వచ్చాక శాకాహారులుగా మారారా? అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది? వాళ్ళ రెస్పాన్స్ మేడం, వాళ్ళు కూడా ఫ్యామిలీలో మెయిన్ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయినాయి మేడం. పిల్లలలో కూడా అదే హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయినాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే సాధనలోకి వచ్చారు కాబట్టి కొంచెం చదవడం కూడా పెద్ద బాగా చేస్తాడు, బాగా డీప్లోకి వెళ్తాడు మేడం. అయితే కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెడుతున్నాడు. అంటే కొంచెం స్టడీలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది మేడం. ఓకే, సో మరి మీ వైఫ్ ఎలా ఉండేది రెస్పాన్స్? వైఫ్ కూడా హెల్త్ అనేది క్లియర్ మేడం, ఆరోగ్యం బాగుంది. తర్వాత వచ్చేసి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు నేను ఒక రాక్షసత్వంతో జీవించేవాడిని. ఇప్పుడు నేను మారిన తర్వాత నా మనసు బాగుందంటే, నేను వాళ్ళని బాగా చూసుకున్నానంటే అంతకంటే ఇంకేం కావాలా వాళ్ళకి ఎప్పుడు హ్యాపీనే కదా. నా భర్త ఇంత మారిండు, ఒకప్పుడు ఉన్న రామాంజనేయులు కాదు, ఇప్పుడు చాలా మారిపోయింది, మనసులో చాలా చాలా మార్పు వచ్చేసింది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగానే ఉంది మేడం. ఓకే, మరి పిల్లలు వెంటనే ధ్యానంలోకి రావడం, శాకాహారం తీసుకోవడం జరిగిందా? పిల్లలు కూడా వెంటనే ఆ మాంసం తినకూడదు, అది పాపమని ఎప్పుడు చెప్పాను మేడం. పిల్లలు కూడా మాకు కావాలి అని అడిగేటోళ్ళు కాదు మేడం. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఒక జీవిని చంపి తినడం మనకు అంత అవసరమా? అంటే ఆ జీవిని చంపి తినకపోతే మనం జీవించలేమా కదా మేడం. ఒక జీవిని చంపి తింటేనే మనకు కడుపు నిండిద్దా? అవి చంపి తినకపోతే, వాటిని చంపకపోతే, వాటి మాంసం మనం తినకపోతే మనం జీవించలేమా? మన కడుపు నిండదా? అలా తినడానికి మనకు ప్రకృతి ఎంతో ఇచ్చింది. ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి మనం తినడానికి. పండ్లు పలహారాలు ఇచ్చినాయి, ఇవి చిరుధాన్యాలు ఇచ్చినాయి, ఎన్నో ఇచ్చినాయి తినడానికి. అవి తిని మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అదే పత్రిసారి చెప్తాడు, మన నోట్లోకి ఏది పోతుందో, మన కడుపులోకి ఏది పోతుందో మన నోట్లో నుంచి వచ్చే మాట కూడా అదే విధంగా ఉంటుంది. మనం సాత్విక ఆహారం తీసుకుంటే మన సాత్విక గుణంతో మన నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా అమృతవాక్కుల్లాగా కావాలి అని చెప్పేది పట్టుకున్నాను మేడం. అప్పటి నుంచి పిల్లలకు కూడా అదే చెప్పాను. వాళ్ళు కూడా మాకు అవసరం లేదా డాడీ, మాకెందుకు అది, అయినా ఒక జీవిని చంపి తినడం అవసరమా అని చెప్పేసి వాళ్ళు కూడా టక్కున అర్థం చేసుకున్నారు మేడం. మా పాప మాత్రము ఇంకా పక్కన వాళ్ళు అయ్యో చెప్తా ఉంటారు కదా, అంటే పక్కన ఆడపిల్లలు వాళ్ళు స్నేహంతో మీరు ఇంత చిన్న వయసులో ఈ తినడం అసలే బక్కకున్నవు, తినచ్చు కదా కొద్ది రోజులు అని అంటారు. అయినా కొద్ది రోజులు తిన్నది. కానీ మళ్ళీ నేను పాపకు చెప్తూనే ఉన్నటువంటి అక్కడుండి నేను మాట్లాడుతున్నానంటే, ధ్యానం గురించి చెప్తున్నానంటే మేడం, అవి వెంటనే నిద్రపోద్ది మా పాప. అట్లా నేను 2-3 సార్లు గమనించాను. అంటే మాటలు అంత బాగుంటాయి అన్నమాట. అవి వెంటనే నిద్రలోకి వెళ్ళిపోద్ది. నిద్రలో మీరు వస్తున్నారంటేనే భయపడే పిల్లలు ఫోన్లోనే మీ మాటలు వింటూ పడుకుండిపోయారు. అవును మేడం, అంతా చేంజ్ వచ్చింది, అంత చేంజెస్ అయిపోయింది. అట్లా మళ్ళీ నేను ఇట్లా మాంసం తినకూడదు, మా పాపమ్మ ఒక జీవిని ఎంతో హింసించి దాన్ని కోసి, ఆ కోయడం అంటే హింసే కదా మేడం. ఆ బాధను భరిస్తేనే మనం తీసుకుంటున్నాం మన కడుపులోకి. అలా అని చెప్పడం వల్ల మా పాప కూడా మారిపోయింది మేడం. మారి ఇప్పుడు అందరం ధ్యానులుగా తయారైనము. ఇప్పుడు కుటుంబం అంతా హ్యాపీ మేడం. అయితే ఇంకా మేము మాత్రం ఆనందంగా ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల కూడా ఇది చెప్పాలి, మనం ఏదన్నా క్లాసెస్ అరేంజ్ చేయాలి అంటే అప్పటికి ఆ థాట్ రాలేదు మేడం. మేము భీమవరం పోవడం వల్ల ఫస్ట్ మాకు మధు సార్ పరిచయం అయ్యాడు మేడం. తటవర్తి రాఘవరావు సార్ శిష్యుడు మధుసూదన్. ఆ సారు కనిగిరి వచ్చిండు.
నా నెంబర్ ఉండిపోయింది ఆయన దగ్గర. ఆయన కనిగిరి వచ్చినప్పుడు నేను అనుకోకుండా లీవ్ వచ్చిన, నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు ఎక్కడున్నారు సార్ అన్నాడు. నేను ఖమ్మంలో ఉన్నాను సార్ అన్న. సరే మీరు క్లాస్ పెట్టిస్తారా సార్, నేను వచ్చినాను. అప్పుడు నాకు తెలియదు ఇది క్లాస్ పెట్టియాలంటే ఎవరితో మాట్లాడాలా, ఎలా పెట్టాలా అనేది తెలియదు. అప్పుడు ఖమ్మంలో మాస్టర్స్ ఉన్నారని కూడా తెలియదు. కానీ డ్యూటీలో ఉన్నప్పుడే మా మేడము పరిచయం అయ్యారు మాస్టర్స్. ఇక్కడ ఎవరో ధ్యానం చేస్తున్నారు ఖమ్మంలో. అప్పుడు ఒకళ్ళిద్దరు నెంబర్లు ఎవరో ఇచ్చిండ్రు అనమాట. ఆ నెంబర్లు నేను తీసుకోవడము, నేను వాళ్ళతో మాట్లాడడము, అలా కమ్యూనికేషన్ సెట్ అయింది అనమాట. కొంతమంది మాస్టర్లు పరిచయం అయినరు. ఇంకా ఒక మాస్టర్ పరిచయం అయిన ఓల్డ్ ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల బ్యాక్ పరిచయం ఏంటంటే వాళ్ళ తాలూకు వాళ్ళందరూ మాస్టర్లందరినీ గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది మేము ధ్యానం చేస్తున్నామని బయట ఎవరికి తెలియదు. కానీ మేము ఇట్లా ధ్యానం చేయండి ఎవరికైనా మేడం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ చెప్తా ఉంటారు కదా మేడం, అలా చెప్పడం వల్ల వాళ్ళు 2 నెంబర్లు ఇచ్చారనమాట. కృష్ణయ్య సార్ అని చెప్పేసి సీనియర్ మాస్టరు, ఆయన నెంబర్ ఇచ్చాడు. ఆయన నెంబరు ఫ్రాన్సిస్ షాప్ అనే నెంబరు మా మేడంకి ఇస్తే నేను మళ్ళీ ఆ నెంబర్ తీసుకొని నేను మాట్లాడితే అప్పుడు బాగా అందరినీ గ్యాదర్ చేశారనమాట. మళ్ళీ ఇంకా ఆ తర్వాత మధుసూదన్ సారు రావడం, కనిగిరి రావడము, నాకు ఫోన్ చేయడము, ఇట్లా క్లాస్ పెట్టిస్తారా సార్ అంటే ఓకే సార్ పెడదాం సార్, మీరే క్లాస్ పెడదామా సార్ అంటే నేను పెట్టకుండా ఉంటామని చెప్పేసి పిలిపించి క్లాస్ పెట్టించి క్లాసులు కంటిన్యూ స్టార్ట్ చేస్తున్నాం మేడం. ధ్యాన కేంద్రం స్టార్ట్ చేసి. ఒకప్పుడు మీకు అసలు టైమే ఉండేది కదంటే ఎప్పుడో లీవ్కి వచ్చినప్పుడు అక్కడక్కడ స్పెండ్ చేయడానికే ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు రిటైర్ అయ్యారు, మీకు కావాల్సినంత ధ్యాన ప్రచారానికి టైం ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ధ్యాన ప్రచార కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రతి వారము ధ్యానము మాస్టర్ను పిలిపించి ధ్యానం క్లాసులు నడుస్తుంటాయి మేడం. అయితే ఒక ఇలానే కాకుండా డైలీ అంటే ఇంట్లో వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటూ ఉంటాం మేడం. మార్నింగ్ ఒక 1 అవర్ 2 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ కంపల్సరీగా చేస్తూ ఉంటాం మేడం. ఇంకా పగలు కూడా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు ధ్యాన సాధన జరుగును ఇక్కడ పలానా ధ్యాన కేంద్రంలో అని చెప్పి ఫ్లెక్సీ రెడీ చేసి ఆ ఫ్లెక్సీ కూడా పెట్టాం మేడం. తర్వాత ప్రతి అమావాస్య పౌర్ణమి ధ్యానాలలో కూడా ఇక్కడ ధ్యానం జరుగును అని చెప్పేసి అమావాస్య పౌర్ణమి ధ్యానాలలో కూడా మాస్టర్స్ని పిలిపించి బ్రహ్మాండంగా ధ్యానం చేయించాం మేడం. బాగా ఒక 40 మెంబర్స్ దాకా వస్తుంటారు. ఇప్పుడు ఇంకా కొత్త మాస్టర్స్ కూడా వస్తున్నారు మేడం. కాబట్టి ఈ ధ్యానం అనేది అలా కొనసాగుతుంది మేడం. ఓకే, శాకాహార ర్యాలీలు ఏమైనా చేశారా? ఇంతవరకు చేయలేదు మేడం. ఇంతకుముందు మరి బిఫోర్గా చేశారేమో కానీ మేడం, ఇప్పుడైతే ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ కాలంలో అయితే చేయలేదు మేడం. సార్ ఏం చెప్తారంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఖచ్చితంగా మీ జీవితంలో ఉండాలి అని అంటారు. సో బుక్స్ ఏమైనా చదివాను ఇందాక తెప్పించుకొని అని మరి అన్నారు. సో ఏదైనా బుక్ మీకు ఇన్స్పిరేషన్గా నిలిచిందా? ఎక్కువగా చదివిన బుక్ ఏంటి? ఎక్కువగా బుక్ చదివిన బుక్ మేడం ఒక యోగి ఆత్మకథ. కంప్లీట్ చేయలేదు మేడం, అది 200 పేజెస్ వరకు చదివినాను. ఓకే, అది ఒక యోగి ఆత్మకథ బాగా నచ్చినాయి మేడం పాయింట్స్. తర్వాత కొన్ని జన్మ కర్మలు అని చెప్పేసి, కర్మ సిద్ధాంతం అని చెప్పేసి ఇలా బుక్స్ చదివాను మేడం. అయితే ఆ బుక్స్లో ఉన్నవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. కానీ మనం చేసే ప్రతి పని మీద ఎరుకతో చేస్తూ ఉంటాం మేడం, అది మాత్రం వాస్తవం. బుక్లో చదివినవి ఒకవేళ గుర్తు లేకపోయినా కానీ మనం ఏ పని చేసినా ప్రతి పని చేసే ముందుగా ఆలోచిస్తాం మేడం, ఇది కరెక్టా కాదా, 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ పని. ఓకే, పత్రిసార్ని కలిసారా మీరు? పత్రిసార్ లేదంటే పత్రిసార్తో మీకు ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి? ఆస్ట్రల్గా కావచ్చు, లేదంటే ఫిజికల్గా కావచ్చు. ఫిజికల్గా అయితే పత్రిసార్తో అసలు సార్ను చూడలేదు మేడం. చూడనందుకు మేము చాలా బాధపడుతున్నామని చెప్పేసి మా మేడం మెడిటేషన్లో కూర్చుంటే మేడం 1/2 అవర్లో పత్రిసారు వస్తాడు, మెసేజ్ ఇస్తాడు ఖచ్చితంగా. అది ఇంటర్నల్గా కావచ్చు, లేకపోతే బయటకు వచ్చి మాతో పలికిస్తుంటాడు కూడా మేడం. అట్లా నేను చాలా అనుభవాలు కూడా ఫేస్ చేశాను మేడం. ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే ఒకవేళ సమస్యని కూర్చోకపోయినా కూడా మేడం మెసేజ్ అయితే వస్తుంది మేడం కంపల్సరీగా. ఓకే, అట్లాంటి ఏదైనా ఒక అనుభవం మాతో షేర్ చేసుకోండి. అట్లా మేడం, ఇప్పుడు మాకు బత్తాయి తోట ఉంది మేడం. బత్తాయి తోటలో యాక్చువల్గా చిత్తకాపు అంటారు, అవి మంచి సమ్మర్లో వచ్చే ఫలాలు అనమాట. ఆ టైంలో మార్కెట్ డౌన్లో ఉంది. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది 2023 ఏప్రిల్ మే ఈ టైంలో జరిగింది. అయితే మేడం అప్పుడు కొంచెం మార్కెట్ డౌన్లో ఉంది, వ్యాపారస్తులు ఎవరు రావట్లా. ఆ టైంలో వచ్చేసి మేము వెళ్ళామన్నమాట తోటలోకి.
మా ఫ్యామిలీ నేను తోటలోకి వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేశాం. ధ్యానం చేస్తే ఇంకా మేడంకు ఒక మెసేజ్ వచ్చింది ఇన్నర్లో నుంచి, మీకు 6 లక్షల పైన వస్తాయి, 6 లక్షలు వస్తాయని చెప్పింది మెసేజ్ వచ్చింది. మేమేమనుకున్నాం, దానికంటే ముందు మార్కెట్ డౌన్లో ఉంది కదా, ఓకే ఒక 5 లాక్ వస్తే 5 లాక్ వస్తాయో లేకపోతే 5.5 లక్షలు వస్తాయో అని వాటికి ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇంత వస్తాయని అనుకోలే. కానీ మాకు ఒకటి మేడం, ఈ కాయలు అమ్మాలంటే 2 మార్గాలు, ఒకటి టన్నేజ్ ప్రకారమైనా లేకపోతే కాంట్రాక్ట్ అయినా. కాంట్రాక్ట్ అంటే తోట మీద మొత్తం, టన్నేజ్ అంటే కోసిన కాయలు కాట మీద ఎత్తి అవి టన్నేజ్ ప్రకారం అనమాట. మేమేమో కాంట్రాక్ట్ ఇవ్వాలని, వాళ్ళేమో టన్నేజ్ ప్రకారం ఇవ్వాలని. మాకు అక్కడే మేము కనుక్కోలేదు కానీ మేడం, కానీ మేము ఎంత అడుగుతున్నా కూడా కాంట్రాక్ట్ తీసుకోండి అని. కానీ వాళ్ళు వ్యాపారస్తులు వచ్చేసి మీరు టన్నేజే ఇవ్వండి అంటే పత్రి సార్ వాళ్ళ మనసులలో బాగా దూరిపోయింది అనమాట. వాళ్ళతో అదే పలికిస్తున్నాడు అనమాట మాతో పత్రి సారు, మాకు టన్నేజే కావాలి, మాకు కాంట్రాక్ట్ వద్దు, మేమేమో కాంట్రాక్ట్ తీసుకోండి. కాంట్రాక్ట్ అమ్మితే ఏంటంటే మేడం, మనం వాళ్ళంటే తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళే మొత్తం కోసుకుంటారు అనమాట శుభ్ర కాయలు పోకుండా. అదే టన్నేజ్ ఇచ్చినామంటే కాయలు అక్కడక్కడ పోగొడుతుంటారు, మనం వెనకాల తిరగాలి వాళ్ళకి కూలీలు ఎంట. అట్లా ఇంకా సరే అని చెప్పేసి ఒక రేట్ అనేది నిర్ణయించినాం మేడం. నిర్ణయించిన తర్వాత ఒకసారేమో ఈ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ వచ్చింది కానీ మాకైతే నమ్మకం ఆగలే. మేము 5.5 లక్షలు వస్తాయేమో కాంట్రాక్ట్, 5.5 లక్షకైనా కాంట్రాక్ట్ ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇంకా మేడంకి మెసేజ్ వచ్చింది, సరే 6 లక్షలు వస్తాయన్నారు కదా. ఎప్పుడైతే ఇది ఫిక్స్ అయిపోయింది, రేటు ఫిక్స్ అయిపోయినాక మేడం మళ్ళీ మేడంకి మెసేజ్ వచ్చింది, 6 లక్షలు పైనే వస్తాయని చెప్పేసి, పైనే వస్తాయని చెప్పింది పత్రి సార్. తర్వాత ఆ మెసేజ్ రావటం వల్ల మేడం అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది టన్నేజ్ ప్రకారం టన్నేజ్ ఇందుక ఇప్పించింది, మనం ఎంత అడుగుతున్నా కాంట్రాక్ట్గా రావటం లేదు. ఈ విధంగా టన్నేజ్ వాళ్ళతో మాట్లాడించడము, ఈ టన్నేజ్ రూపంలో ఎక్కువ టన్నేజ్ వచ్చేసి మనకు దానివల్ల డబ్బులు 6 లక్షల పైన రావడము, ఇలా అని నేను అర్థం చేసుకున్నాను మేడం. వచ్చింది మొత్తానికి ఇంకా ఎప్పుడైతే కాయలు కొయ్యాలనుకున్నామో మేడం, వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 8:30 ఆ టైంలో అందరినీ కూర్చోబెట్టి ఆ ప్రకృతిలో మెడిటేషన్ చేయించాం మేడం. సుమారుగా ఒక 50-60 మంది దాకా ఉంటారు, వాళ్ళందరితో మెడిటేషన్ చేయించినాము. ఇంకా బాగా బ్రహ్మాండంగా 10-15 నిమిషాల దాకా కూర్చున్నారు మేడం. ఆ తర్వాత కోత స్టార్ట్ చేసిండ్రు. కొంతమంది బాగా డీప్ లెగ్ కూడా వెళ్ళారు, కొంతమంది కలర్స్ కూడా కనిపించాయి. అట్లా కోత స్టార్ట్ చేసినాం మేడం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో కోసినంటే ఎటువంటి అలజడి లేకుండా, శబ్దం లేకుండా ప్రశాంతంగా కోత సాగింది. కాయలు పోకుండా మేము ఎక్కువ కష్టపడింది లేదు. మేము ఎంత తిరిగినా కానీ అలసట అనేది లేకుండా ఆ కోసే వాళ్ళకి కానీ ఇట్లా మాకు కానీ వ్యాపారస్తులకు కానీ బ్రహ్మాండంగా కోత జరిగింది. తీసుకుపోయి కాటా ఎత్తితే మాకు కరెక్ట్గా ఆ డిజిట్ కూడా అద్భుతంగా వచ్చింది మేడం. కరెక్ట్గా 6,06,632 రూపాయలు రావడం జరిగింది. ఆ డిజిట్ కూడా అట్లా రప్పించాడు పత్రి సారు. దీనికంటే ముందు నేను ఎప్పుడైతే పత్రి సారు 6 లక్షలు పైన వస్తాయన్నాడో నేను ఫిక్స్ అయిపోయా. 6 లక్షలకి వచ్చే మాట అయితే 1 లక్షకు 1000 రూపాయలు చొప్పున కడతాలకు పంపించాలి అన్నదానానికి అని నా మనసులో ఉండేది. ఇది ఎప్పుడైతే కాటా మీద ఎక్కించిన తర్వాత అప్పుడు మా నాన్నతో షేర్ చేసుకున్నా. నేను ఇలా అనుకున్నాను నాన్న, 6 లక్షలకు 6,000 ఇవ్వాలని చెప్పి. సరే ఓకే ఇద్దాం రా అన్నాడు మా నాన్న. ఇద్దామన్న తర్వాత అదేవిధంగా కడతాలకు అన్నదానానికి పంపించినాం మేడం. అట్లా ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ మేడం. మేము అనుకున్నది 5.5 లక్షలు ఫిక్స్ అయిపోతే, కానీ మాకు పత్రి సార్ మెసేజ్ ఇవ్వడం వల్ల ఇచ్చినట్టే అది జరిగి చూపించాడు. ఓకే, బాగుంది సార్. ఎప్పుడైనా మీకు హాస్టల్ ట్రావెలింగ్ జరిగిందా, లేదంటే మీకు ఇన్నర్ ఇంటిమేషన్స్ ఎప్పుడైనా వచ్చాయా ఈ స్పిరిచువల్లో? నాకు ఇన్నర్ ఇంటిమేషన్స్ ఏం జరగగాని మేడం, కానీ బాహ్యంగా మాత్రము ఇంటిమేషన్స్ చాలా జరిగినాయి మేడం. ఓకే, నేను రిటైర్డ్ అయ్యి వచ్చేటప్పుడు కూడా మేడం నాకు రావడానికి 2 దారులు ఉన్నాయి మెయిన్ గేట్ రావడానికి. ఒక దారిలో పోతే సిఎస్డి దగ్గర అక్కడ ఆటోలు ఉంటాయి, ఇంకొక దారిలో పోతే ఆటోలు ఉండవు. కానీ ఈ సిఎస్డి ఉండే దారిలో పోతే అక్కడ ఆటోలు ఉంటాయని చెప్పి అక్కడికి పోతే అక్కడ ఎదురుగా వచ్చి తుమ్మినారు. ఆ తుమ్మినయి అనేది నా మనసులో పడిందంటే ఇంకా అక్కడికి పోతే నాకు ఏదో ఉంటుంది, సంథింగ్ ఏదో రాంగ్ నాకు తెలిసిపోయింది. అక్కడికి సరే ఓకే దగ్గరకు వచ్చి ఎదురుగా వచ్చి తుమ్మాడు అనమాట. అక్కడికి పోలే. ఒక 20 అడుగులు వెనక్కేసి ఇంకొక దారిలో పోతే అక్కడ ఒక బస్ స్టాప్ ఉందనమాట. ఆడ కూర్చున్నాను మేడం. ఇది ఏదో జరిగింది, సంథింగ్ ఏదో ఉంది. అక్కడ బస్ టైం అవుతుంది, 11:30 బస్సు పట్టుకోవాలి. ఇక్కడే 11 అయింది. బయటికి పోవాలంటే ఇప్పుడు ఇంతవరకు ఆటో రాలే, ఆటోలు వచ్చే మార్గం కూడా లేదు, సివిల్ ఆటోలు.
ఇంకా మా ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి అనమాట మిలిటరీలో, అవి చిన్నగా పోతూ ఉంటాయి. ఆ మెయిన్ గేట్ దగ్గర దించుకోవాలా, మళ్ళీ సివిల్ ఆటో పట్టుకోవాలా, మళ్ళీ వెళ్ళాలి, అట్లా ఉండేది. కానీ ఇక్కడ 5 నిమిషాలు బస్ స్టాప్లో కూర్చొని మేడం, 5 నిమిషాలు మెడిటేషన్లో కూర్చొని లేచిన మేడం, ఇంకా అందరు కొంతమంది ఏంది ఈ టైంలో ఇట్లా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడని కొంతమంది అనుకుంటారు. సరే ఎవరు ఏమన్నా అనుకోని నేను చెయ్యాలి, నా గురువు చెప్పిండు ఏదైనా ఒక పని పట్టేటప్పుడు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి చూడని. కాబట్టి 5 నిమిషాలు మెడిటేషన్ కూర్చొని లేచిన మేడం, రైన పని వస్తూ ఉంది ఆటో, నా కోసమే వస్తున్నట్టుంది ఆటోలో లగేజ్ లోడ్ చేసుకున్నా మేడం. అందులో లగేజ్ 4 బ్యాగు పట్టుకుంటే ఎత్తలేము అంత వెయిట్. నేను అక్కడ దాకా తీసుకురావడానికి ఇంకొకరిని సహాయంతో తీసుకొచ్చిన బ్యాగు. అటువంటిది మరి ఈ సామాన్ తీసుకుపోవాలన్నా కూడా నేను తీసుకుపోలేను. మెయిన్ గేట్లోకి పోయి ఆటోలు వేరే ఈ ఎలక్ట్రికల్ ఆటోలో ఎక్కి దించుకొని షిఫ్ట్ చేసుకోవాలన్నా కూడా కష్టమే. కానీ డైరెక్ట్గా ఆటో వచ్చింది, నేను కూర్చున్న దగ్గరికే ఆటోలు లోడ్ చేసుకొని నేరుగా వెళ్ళాను మేడం. ఇది కూడా ఆ మెడిటేషన్ చేయడం వల్ల, పత్రిసారి తలుచుకోవడం వల్ల అది రైన ఆటో స్పీడ్లో వస్తూ ఉంది, నా కోసమే వచ్చింది అనుకొని రేట్ మాట్లాడుకొని నేరుగా ఎక్కడైతే బస్ స్టాప్ అక్కడ ఆపేసి బస్ పట్టుకొని వచ్చాను మేడం, బస్ మిస్ అవ్వకుండా. చాలా బాగుంది. సో మీకు కాకుండా మీ ఫ్యామిలీకి ఏమైనా ఇంటిమేషన్స్ రావడం, ఇందాక మీరు చెప్పారు పత్రిజీ గారు ఎప్పుడు మీ వైఫ్కి కనిపిస్తూ ఉంటారని చెప్పారు. సో ఎట్లా ఒక ఏదైనా టైంలో మంచి ఎక్స్పీరియన్స్, ఇది అసలు మేము మర్చిపోలేం అనే ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా? జరిగింది మేడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాది బత్తాయి చెట్లు అని చెప్పాను కదా మేడం, అందులోనే మా బోర్ ఉంది ఒకటి, అది 190 అడుగులే డెప్త్. కానీ అందరూ 250, 300 అట్లా డెప్త్ ఉంది అనమాట. ఇంకా మాది 16 పైపులు దించినాము. ఇంకా కింద బూడిందేమో 190 అడుగులు అంటే 10 అడుగులు అంతా బూడి ఉంటుంది. ఆల్రెడీ 16 పైపులు ఉన్నాయి. ఇంకా కింద మోటరు నీళ్ళు రావడంలా, నీళ్ళు రాకపోయేసరికి ఇంకా మాకు బోర్ వేపియాలంటే చుట్టూ మిరప తోటలు వేసిండ్రు, బోర్ బండి కూడా రాదు. ఇవేమో పెద్ద చెట్లు, నీళ్ళు పెట్టకపోతే చెట్లు వాడుపడతాయి. పక్కన వేరే వాళ్ళని అడిగాం, నీళ్ళు రాలేదు మాకు నీళ్ళు కావాలని చెప్పి, వాళ్ళకు 10,000 రూపాయలు డబ్బులు అడ్వాన్స్ కూడా ఇచ్చినాము. అయినా కానీ సరే ఓకే ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు, మనకు పని జరగాలి అని చెప్పేసి 10,000 కోసం చూసుకుంటే కుదరదు అని చెప్పేసి మేడం. కానీ మేడంకు అనుకోకుండా మెసేజ్ వచ్చింది, ఒరే మీ బోర్లో అంటే మేడం అంతకుముందు వచ్చేసి ఆ షోల్లో ఆ డెప్త్ ఆ బొక్క లోపల చూపించింది మేడం. ఆ బోర్వెల్లో తెల్లగా కనిపిస్తుంది అనమాట, వాటర్ లేవు. కానీ మళ్ళీ పత్రిసారి వచ్చి ఒరే మీకు నీళ్ళు వస్తాయిరా అని చెప్పాడు. ఆ నీళ్ళ మార్గం కూడా రప్పించాడు. ఓకే, అది మామూలుగా ప్రెజర్ ఉంది మేడం. ఆ ప్రెజర్లో పక్కన ఒక వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు ఏరు ఒత్తుకొని నీళ్లు రాలే. కానీ యాక్చువల్గా అయితే అది ఫస్టే ఉండాలి కదా నీళ్లు పోయేది బోర్ దగ్గర. ఇది ఈ ప్రాబ్లం ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పుడైతే వీళ్ళ దగ్గర మాట్లాడుకొని పక్కన వాళ్ళ దగ్గర వాళ్ళ సహాయంతో ఒక 3 days 4 days నీళ్ళు వాడుకున్నాము. ఇంకా మళ్ళీ సరే వాళ్ళది అంతలేకి వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మోటార్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా మిరపదోటలు ఉన్నాయి కదా, వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంకా ఈలోపు సరే మన బోర్కి ఏమన్నా వస్తే ఏమో చూద్దాం అనుకునేసరికి ఆడ నీళ్లు ఇంకా పైపులలో నుంచి పోతా ఉన్నాయి మేడం. ఇక్కడ వేప వేరు ఒత్తుకొని నీళ్లు రావటం లేదనమాట. అక్కడ బోర్ దగ్గర వచ్చేసి నీళ్లు ఊరికి అనవసరం వేస్ట్ అవుతున్నాయి అనమాట, లీకేజ్ అయ్యి. అంటే నీళ్ళు అంత ప్రెషర్గా వస్తున్నాయి అనమాట. ఇదేదో బాగుంది, నీళ్ళు లేవు అనుకున్నాము, నీళ్లు బాగా వస్తున్నాయి. కానీ నీళ్లు ముందుకు పోవటంలే, ఏందంత తవ్వి చూస్తే ఆ ఎయిర్ తీసేసినాం అనమాట. అంటే ఈ ఫస్ట్ రావాలి కదా ఒకవేళ నీళ్ళు ఉండేటట్టయితే. ఇది ఎప్పటి నుంచో ఎయిర్ ఒత్తుకొని ఉంది కదా మేడం, ఎయిర్ ఎప్పటి నుంచో ఒత్తుకొని ఉంది పైపు. కానీ అప్పుడు ఇంత ప్రాబ్లం లేదు కదా, నీళ్లు పోలేదు కదా. అంటే ఎప్పుడైతే పత్రిసారి మెసేజ్ ఇచ్చిండో ఆ నీళ్లు రావడం జరిగింది, ఈ ఫోర్స్ రావడం జరిగింది. ఇది వచ్చేసి అది ఆ ప్రెజర్ లైన్ అనేది క్లియర్ చేసిన తర్వాత సాఫీగా నడుస్తున్నాయి మేడం. ఇప్పుడు నీళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరి నీళ్ళు తీసుకోకుండా మా బోర్ నీళ్ళు మాకే జరుగుతున్నాయి ఆ 190 అడుగులలోనే. ఓకే, ఇది ఒక అద్భుతం మేడం మాకు. ఓకే, చాలా బాగుంది. మీరు ఆఫ్టర్ మెడిటేషన్ వచ్చారు, చాలా మంచి మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇంకా మీ లైఫ్లో ఇక్కడికి వచ్చాక ఇంకా ఏమైనా ధ్యాన మహాయజ్ఞాలకు కానీ లేదంటే ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళడం జరిగిందా? పత్రిజీ ధ్యాన మహాయజ్ఞంకి 2023లో నేను అప్పుడు ఇంకా సర్వీసులోనే ఉన్నాను మేడం, డిసెంబర్లో వచ్చేసి. కానీ అప్పుడు నేను లీవ్ పెట్టుకొని వచ్చాను. లీవ్ పెట్టుకొని వచ్చి 3 days అక్కడ స్పెండ్ చేశాను మేడం. వెళ్ళిన రోజు వచ్చిన రోజు కాకుండా 3 days పూర్తిగా అక్కడ ఉండాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి ఒక 19 మంది వెళ్ళాం మేడం, ఖమ్మం నుంచి. యాక్చువల్ మేము ఫ్యామిలీ వరకే వెళ్ళేది కాకుండా మనతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి, చూపించుకురావాలి, అక్కడ ఉండే ఎనర్జీస్ వాళ్ళు కూడా తీసుకోవాలి అని చెప్పేసి
ఇక్కడి నుంచి తీసుకెళ్ళాము, హ్యాపీగా వచ్చాము మేడం. వాళ్ళు కూడా చాలా బాగుంది, ఇంకా ఎప్పుడు వెళ్ళాలి అని అంటున్నారు వాళ్ళు. ఓకే. సో బాగుందండి మీ ఎక్స్పీరియన్సెస్. ఇంకా ఇవి కాకుండా మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా స్పిరిచువల్గా ఎక్స్పీరియన్సెస్ మేడం, మా కూర్చున్నామంటే ఏదన్నా ప్రాబ్లము అంటూ వచ్చి మేడం కూర్చున్నదంటే మేడం, పత్రి సారు ఎప్పుడు పిలిస్తే పలికేటట్టున్నాడు మేడం. పత్రి సార్ మా వెంట నిజంగా పిలిస్తే పలికేటట్టున్నాడు. అంత ప్రోత్సహిస్తూ జీవితంలో మా జీవితానికి ఇంత గైడెన్స్ ఇస్తూ, మరి ఆయనకు మేము ఏమిచ్చి మా రుణం తీర్చుకోవాలి మేడం. పత్రి సార్కు మేము ఏమిచ్చి మేము రుణం తీర్చుకోవాలి, ఆయన రుణం. ప్రచారం చేస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు, ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, అక్కడి నుంచి కూడా వచ్చి చేస్తున్నారు. ఇంతకన్నా మనం పత్రిజీ గారికి ఆయన ఏం కోరుకోరు అసలు. అవును మేడం. మీరు ధ్యానం చేయండి, ప్రచారం చేయండి, శాకాహారం గురించి అందరికీ చెప్పండి అంటుంటారు. సో దాంట్లో మీరు భాగమయ్యారు. సో అసలు చాలా హ్యాపీగా ఉంది మీ జర్నీ వింటుంటే. అవును మేడం. సో మీకు ఇంకా ఏమైనా అనుభవాలు ఉంటే పంచుకోండి మేడం. ఇప్పుడు అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ మేడం, అది ఇంకా అంటే మా అమ్మకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి మేడం. నాలో వచ్చేసి మేడం, నాకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ మాత్రము మామూలుగా నేను ఎక్కడికైనా పోతున్నా కానీ, ఎప్పుడైతే మనసు శూన్య స్థితిలో ఖాళీ మైండ్, ఎంటీ మైండ్ ఉంటుందో మేడం, ఆ విశ్వశక్తి అనేది నా శరీరంలో ఒక ఫ్లో అవుతున్నట్టుగా, బాడీలో ఒక తెలియని హీలింగ్ జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని మేడం. అప్పుడప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఈ నర్వ్ సిస్టమ్ కూడా టక్ 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 అని కొట్టుకున్నట్టు కూడా ఉంటుంటాయి మేడం. అంటే నాడి మండలం జరుగుతున్నదని నేను అనుకుంటున్నా, ఇదే నాడి మండలం ఏమో అని. ఓకే, బాగుంది. సో ఇక్కడ మీరు సెంటర్ నడుపుతున్నానని చెప్పారు, అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం ఇలా జరుగుతుంది. సో ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఎలా ఉంది? స్టార్ట్ చేసినప్పుడు మేడం, ఎంతోమంది మాస్టర్స్ వస్తుంటారు మేడం, కొత్తగా కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చి బాగా ధ్యానాన్ని, అంటే మాస్టర్స్ వచ్చి చెప్తా ఉంటారు, వాళ్ళు జ్ఞానాన్ని పొంది స్వీకరించి ఆ ధ్యాన ప్రసాదం పెట్టి వాళ్ళు తింటూ ఉంటుంటే, మళ్ళీ వాళ్ళకు వచ్చిన అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉంటే, అంతకంటే ఇంకా ఆనందం ఇంకేముంది మేడం. చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. కాబట్టి ఇది ఇలాగే కాదు, మన వరకే కాదు, మన చేతనైనంత వరకు ప్రతి మాస్టరు ఇంకా ఎంతోమందికి చెప్పాలి, అందరికీ ధ్యానం తెలియపరచాలి, అందరినీ శాకాహారులుగా చెయ్యాలి. మనకు ధ్యానం అనేది తెలియక, అసలు మన లైఫ్ పర్పస్ ఏంటో తెలియక అయోమయంలో జీవిస్తున్నాము. చిన్న కష్టం వచ్చిందంటే బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. అసలు మానవుడి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే మన జ్ఞానం లేకనే మనకు దుఃఖం వస్తుంది. జ్ఞానం ఉంటే ఇప్పుడు ఈ సృష్టిలో ఉందంతా మాయనే. ఇదంతా మాయ అనుకుంటే ఏమీ ఉండదు. కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, కానీ చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతూ ఉంటాం. ఆ జ్ఞానం అనేది విత్తనం మనలో మొలకెత్తిందంటే ఇంకప్పుడు మనలో దుఃఖం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. మన దుఃఖాన్ని మనమే పోగొట్టుకోవాలి, మన దుఃఖాన్ని ఎవరు పోగొట్టలేరు. ఓకే, చాలా అద్భుతంగా చెప్పారు. సో మరి ఫ్యూచర్లో మీరు ఇంకా ఈ సెంటర్ని ఎలా చేయాలనుకుంటున్నారు? మీ జర్నీ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? ఎట్లా ప్లాన్ చేశారు? ప్లాన్ మేడం, యాక్చువల్గా ఇది చెయ్యాలనుకుంటే మన స్వతహాగా ఎంతసేపు అయినా చేయొచ్చు మేడం. ఇంట్లో కూర్చొని ఇది అందరికీ చెప్పాలి, అందరికీ రీచ్ అవ్వాలి, దీన్ని బాగా చేయాలంటే ఇక్కడ ఉండే మాస్టర్స్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఇంకా మనల్ని ఒత్తిడి చేస్తూ ఉండాలి, ఇది చేయండి సార్, అది చేయండి సార్. కేవలం ఒక్కళ్ళే దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే అవ్వదు మేడం. ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్స్ అనేది ఉండాలి. ఒక ధ్యాన కేంద్రం అంటే అందరికీ రెస్పాన్స్ ఉండాలి, ఒక్కళ్ళతో అయ్యే పని కాదు మేడం ఇది. ఓకే, చివరిగా స్పిరిచువల్ జర్నీలో మీ సందేశాన్ని ఇవ్వండి. అసలు మనము ఈ మానవ జన్మ తీసుకొని వచ్చింది ఎందుకని అంటే ఏ పర్పస్ కోసం మనం ఈ మానవ జన్మ తీసుకొని వచ్చినాం అనేది ప్రతి ఒక్కరు గమనించాలి మేడం. గమనించి ధ్యానం చెయ్యాలి, శాకాహారులుగా మారాలి, జీవహింస చేస్తూ పాపాన్ని కూడగట్టుకొని పోకూడదు. మనము ఈ జన్మ తీసుకొని వచ్చిందే మన పాపాలను, మన కర్మలను దగ్ధం చేసుకోవడానికి వచ్చినాం. కానీ మనము ఆ దగ్ధం చేసుకునేది చేసుకోకపోగా మనం ఇంకా పాపాలు కూడా కట్టుకొని వెళ్తున్నాం మనము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జ్ఞానాన్ని పెంచుకొని, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని ధ్యానం చేస్తూ, ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలను దగ్ధం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మేడం. కాబట్టి
ఆనందం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం దాని అంతటా అదే వచ్చేస్తుంది. మనం ఆనందంగా లేమంటే ఆరోగ్యం బాగుండదు, ఐశ్వర్యం అంతకంటే రాదు కదా మేడం. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ధ్యానం చేస్తే చెప్పలేని ఆనందం. దానికి అది డబ్బులు పెడితే కొనే ఆనందం కాదు మేడం. డబ్బులు పెట్టి ఎన్నో కొనొచ్చు, కానీ ఈ ఆనందాన్ని మాత్రం కొనలేం మనం, ఎక్కడ దొరకదు. అది మన లోపల మనకు వచ్చే ఆనందం. అది మనం ధ్యానం చేస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం వల్ల పొందే ఆనందం, ఆ ధ్యానంలో నుంచి వచ్చే ఆనందం, ఇన్నర్లో నుంచి వచ్చే ఆనందం, అది అంతా ఇంత కాదు మేడం. అది మాటలతో వర్ణించలేము కూడా. కాబట్టి ఆ ధ్యానం ఉంటే ఆరోగ్యం దానంతట అదే వచ్చేస్తుంది. ఆనందం వల్ల ఆరోగ్యం, ఆరోగ్యం వల్ల ఆటోమేటిక్గా ఐశ్వర్యం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మనం దానివల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతా ఉండాలి. కాబట్టి ఆర్థిక పరంగా కూడా నష్టపోవాలి. మనం ఆనందంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా. ₹1 దానివల్ల సేవ్ అయినా కూడా మరి ఒక్కొక్క రూపాయి కూడుకుంటూ పోతూ ఉంటుంది కదా మేడం లైఫ్లో. కాబట్టి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 వస్తాయి ఆటోమేటిక్గా ధ్యానం చేస్తే. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. అసలు ధ్యానం చేస్తే ఏం వస్తుంది, మన జర్నీ ఎట్లా ఉంటుందనేది మీ స్పిరిచువల్ జర్నీతో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతో కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు మేడం. స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ఆత్మ ప్రణామాలు. ఈ భూమి మీద ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఎంతో కృషి చేస్తున్నారు మేడం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు మేడం. సార్ చూసారు కదా, ఎంతో బాగా చెప్పారు రామాంజనేయులు గారు. వారి స్పిరిచువల్ జర్నీ ఎక్కడి నుంచో కాశ్మీర్ నుంచి మొదలయ్యి కన్యాకుమారి దాకా వచ్చినట్టు ఇక్కడి వరకు వచ్చి ఆయన ఇప్పటికీ కూడా ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారులుగా మారి ఎంతో అద్భుతంగా సెంటర్ నడుపుతూ ఉన్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరొక స్పిరిచువల్ జర్నీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.